కూడా గడపడానికి ఈ క్రిస్మస్ సీజన్లో కొద్ది వాక్యం మనం అందరం కూడా నేర్చుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. మరి ప్రతిరోజు కూడా మనం దేవుని మాటలు వినటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని మాటకి మనం లోబడటానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటకి విధేయత చూపడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి క్రిస్మస్ సీజన్లో ఒకసారి మరియమ్మ గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుని మాటకి ఆమె లోబడింది, దేవుని మాటకి విధేయత చూపింది. దయాప్రాప్తురాల నీకు శుభము అన్నప్పుడు మరి ఆ యొక్క మాటకి ఆమె సరెండర్ అయిపోయింది. మరి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా కూడా నేను ఈ మాటకి లోబడాలి, ప్రభువు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ ఆమె సరెండర్ అయిపోయింది. దేవునికి నువ్వు ఎప్పుడైతే నీ లైఫ్ని సరెండర్ చేస్తావో, ఎప్పుడైతే దేవునికి నీ యొక్క లైఫ్ ఇచ్చేస్తావో, ఆ హృదయం దేవునికి ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో మాట్లాడితే అండి, ఎవరు ఆత్మీయులు మనతో మాట్లాడకపోయినా, రక్త సంబంధాలు మాట్లాడకపోయినా, శ్రేయోభిలాషులు మాట్లాడకపోయినా, స్నేహితులు మాట్లాడకపోయినా, దేవుడు మాట్లాడకపోతేనే మనకు ఒక వెలితి ఉంటుంది. దేవుడు మాట్లాడితే, ప్రతిరోజు దేవునితో మనం మాట్లాడితే, దేవుడు మనతో మాట్లాడితే, ఎవరు మాట్లాడకపోయినా మనకు వెలితి అనిపించదు, ఆ లోటు అనేది మనకు కనపడదు. ఎందుకంటే దేవుడు అంత తృప్తిగా మనతో మాట్లాడుతాడు. మరియమ్మకి అర్థమయ్యే రీతిలో దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. ఆమె ఒక కన్ఫ్యూజన్లో ఉన్నది. ఈ విషయం దూత ఎప్పుడైతే చెప్తూ ఉన్నదో, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా దేవుడు తీసేశాడు. ఆమెకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో దేవుడు తీసేసినాడు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా నీ యొక్క బలిపీఠపు ప్రార్థన స్థలంలోకి వచ్చినప్పుడు నీ జీవితంలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు, డిస్టర్బెన్స్ ఉండొచ్చు, అలజడి ఉండొచ్చు. ఈ సమస్యను ఎలా దాటుకోవాలో, మరి అనేకమైన డౌట్స్ తోటి మనం ప్రేయర్ రూమ్కి వచ్చినప్పుడు దేవుడు మన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాడు. హల్లెలూయా. మనకున్న ఆ కన్ఫ్యూజన్ ఏదైతే ఉన్నదో, మరి ఆ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రార్థన గదిలోకి వచ్చినప్పుడు ఆ టెన్షన్స్ అన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. ఈ వారంలో జరిగిన మీటింగ్స్లో ఎవరితో నేను కనెక్ట్ అవ్వలేదండి, మనుషులతో ఎవరితోటి కానీ, ఫోన్స్తో కానీ కనెక్ట్ అవ్వలే, దేవునితోటే కనెక్ట్ అయినా. వాట్ హ్యావ్ టు స్పీక్ దేర్. నేను అక్కడ ఏం మాట్లాడాలి ప్రభా, మీరు మాట్లాడండి నాతోటి. దేవునితోనే మాట్లాడడం జరిగింది. నేను ప్రిపరేషన్ పెద్ద పెద్ద బుక్లలో రాసుకొని, పేపర్లలో రాసుకొని ఏమీ లేదండి. దేవా నాతో ఇలా పడుకున్నప్పుడే నేను దేవుని అడుగుతున్నాను, ప్రభా అక్కడ ఏం మాట్లాడాలి, ఈరోజు ఓగోడులో ఏం మాట్లాడాలి, రేపు కొండ కింద గూడెంలో ఏం మాట్లాడాలి, కొర్లపాడులో ఏం మాట్లాడాలి, నూజువీడులో ఏం మాట్లాడాలి, పెద్దబండలో ఏం మాట్లాడాలి, చింతపండులో ఏం మాట్లాడాలి ప్రభా, శేషమ్మగూడెంలో ఏం మాట్లాడాలి ప్రభా. ఇన్ని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఈ పలానా ప్లేస్లో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నువ్వు వాక్యం చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నువ్వు బోధించాలి. మరియమ్మతో దేవుడు దూత ద్వారా ఎలా అయితే అర్థమయ్యే రీతిలో క్లారిఫై ఇచ్చినాడు, అక్కడ దూత ద్వారా దేవుడు క్లారిఫికేషన్ ఇచ్చినాడు. మన లైఫ్లో కూడా క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా మనం ఎన్ని పనులు చేసినా వేస్ట్. దేవుడు ఎప్పుడు జయరాజు గారితో మన లైఫ్ ఎప్పుడు క్లారిటీగా ఉండాలిరా, ఎప్పుడు క్లారిటీగా ఉండాలి. డౌట్స్ తోటి, టెన్షన్స్ తోటి, అలజడులతోటి మనము ఉండకూడదు. ఏదైనా ఉన్నదా సూటిగా తేటగా మాట్లాడుకోవాలి. ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉందా, ఎవరికైనా ఆయాసంగా ఉందా, సూటిగా తేటగా అమ్మ ఏంటమ్మా నీ ప్రాబ్లం, ఎందుకు మాట్లాడలేవు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నా ప్రాబ్లం ఏంటి, ఎందుకు మాట్లాడుకోవట్లేము. మనం క్లారిటీ ఉండాలి లైఫ్లో. క్లారిటీ లేకపోతే వేస్ట్. అలాంటి క్లారిటీ దేవుడు తన దూత ద్వారా మరియమ్మకి ఇచ్చినాడంట. హల్లెలూయా. మరి రెండవదిగా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇక్కడ జోసెఫ్కి కూడా, యోసేపు కూడా డౌట్స్ ఉన్నాయి. ఎట్లా ఏమైనా అవమానపరచకుండా రహస్యంగా విడనాడాలని, మీ తర్వాత చదువుకోండి వాక్యం, రహస్యంగా విడనాడాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పడుకున్నాడు. ఇంకా పడుకున్నప్పుడు మళ్ళీ దేవుడు దూతని పంపించాడు. క్లారిటీగా స్వప్నం, అక్కడ కళ వచ్చింది. ఇక్కడనేమో మెలకువతున్నప్పుడు మేరీతో దేవుడు మాట్లాడింది దూత ద్వారా. ఇక్కడ ఆయన పడుకున్నప్పుడు ఇది కళ అంటాం, అది దర్శనం అంటాం, ఇది కళ, స్వప్నం అందు. ఎప్పుడైతే ఆ దూత అంతా మాట్లాడిన తర్వాత ఆ స్వప్నంలో, ఆ కళలో నిద్ర మేల్కున్న తర్వాత అదంతా కూడా ఆయన గ్రహించుకొని తన భార్యని ఆయన మరియను చేర్చుకున్నాడు. ఒకవేళ ఆయన క్లారిటీ లేకపోతే, ఒకవేళ ఆయన దూత చెప్పిన మాటలు అర్థం కాకపోతే ఆమెను చేర్చుకోకపోయేవాడు కదా. ఇక్కడ మరియమ్మ సరెండర్ అయిపోయింది, మాటకు లోబడ్డది, విధేయత చూపింది. యోసేపు గారు కూడా విధేయత చూపింది. అమ్మో నాకొద్దు, ఎవరు చెప్పినా ఎవరు మాట్లాడినా కూడా నేను వినను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మాటకి లోబడిన వాళ్ళు ఉన్నారు, విధేయత చూపని వాళ్ళు ఉన్నారు. సండే రండమ్మా టైం కంటే ఒక్కలన్నా సండే టైంకి వస్తున్నామా,
రాలేం ప్రియ దేవుని బిడ్డ, రావట్లేము. ఎందుకంటే దేవుని మాట కరెక్ట్గా నువ్వు విధేయత చూపితే, లోబడితే, ఒక అధికారికే, లోక సంబంధమైన అధికారికే భయపడి అంత విధేయత చూపుకుంటూ టైంకి వెళ్ళిపోతే, మరి పై అధికారి మరి మన సమయానికి రమ్మన్నప్పుడు మనం వెళ్ళకపోతే ఈరోజు మన ఆశీర్వాదం మన దగ్గర ఉంటుందా? ఆశీర్వాదం మనకు వస్తుందా? ఆలోచన చేద్దాం. లోబడ్డాడు యోసేపు గారు, కూడా లోబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ స్వప్నమందు ఆయన నిద్ర మేల్కొన్న తర్వాత ఆ యొక్క స్వప్నము, ఆ కళంతా కూడా ఆయన తెలుసుకొని గ్రహించుకొని తన భార్యని చేర్చుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును కాక. ఎన్ని అవమానాలైనా తెగిస్తాను నేనని చెప్పి ఇద్దరు పూనుకున్నారు, ఇద్దరు త్యాగం చేశారు. కాబట్టి ఈరోజు మనము క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు కృపనిస్తున్నాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో వైజ్ మెన్ అక్కడ ఉన్నారు, తూర్పు జ్ఞానులు ఉన్నారు. అక్కడ వీరిని నడిపించింది ఏంటంటే నక్షత్రం నడిపించింది. అక్కడ దూత ద్వారా దేవుడు బయలుపరిచినాడు ఇద్దరికి, ఇక్కడ నక్షత్రానికి దేవుడు ఆజ్ఞాపించినాడు. ఈ తూర్పు దేశం నుండి జ్ఞానులు రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క జ్ఞానులు నడిపించేది ఏంటిదంటండి? నక్షత్రం అంట. హల్లెలూయా. ఆ నక్షత్రము నడిపించబోతుంది. ఆ డెస్టినీ ఏదైతే ఉందో, ఆ యేసయ్య ఎక్కడైతే పుట్టినాడో ఆ స్థలం వరకు కూడా ఆ నక్షత్రము నడిపించిందంట. హల్లెలూయా. ఆ నక్షత్రంని ఫాలో అవుతూ వచ్చారు వాళ్ళు. ఎక్కడ కూడా లొకేషన్ మిస్ కాలేదు, GPS మిస్ కాలేదు. ఈరోజు మన డేటా అయిపోయింది అనుకోండి, వైఫై అయిపోయింది అనుకోండి, మరి రిమోట్ ఏరియాస్కి వెళ్తే అక్కడ లొకేషన్ అనేది రాదు. ఇంకా ఆ డేటా మొత్తం అయిపోతుంది, ఇంకా అది క్లోజ్ అయిపోతుంది, షట్ డౌన్ అయిపోతుంది, లొకేషన్ మిస్ అయిపోతుంది, స్కిప్ అయిపోతుంది. కానీ ఈ లొకేషన్ నక్షత్రం ఒక GPRSగా వాళ్ళకి పనిచేసింది. ఎక్కడ కూడా ఈ నక్షత్రం మనల్ని తీసుకెళ్తుందా అని వాళ్ళకు డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి రాసులు, తిథులు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఆ జ్ఞానులకు తెలుసు. మంచి జ్ఞానవంతులు, గొప్పవారు యెరూషలేములో అడుగు పెట్టగానే వారందరికి భయం పుట్టింది. ఇంత గొప్ప జ్ఞానులు ఎందుకు మా దేశంలో అడుగు పెట్టినారని ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నక్షత్రమును ఫాలో అవుతూ వాళ్ళు వచ్చినారు. ఎక్కడ కూడా ఈ నక్షత్రం ఏంటి ఫాలో అయ్యేది, ఇది మనం తీసుకెళ్తుందా, డెస్టినీకి తీసుకెళ్తుందా అని మనం కూడా ఒక్కొక్కసారి డౌట్లు ఉంటాయి. మనుషులను నమ్ముకోవద్దు, కానీ దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నారో చివరి వరకు ఏ మనుషులు మనతో ఉండరండి. దేవుడు మాత్రమే చివరి వరకు మనల్ని నడిపించే దేవుడు, నిలబెట్టే దేవుడు, పడిపోయిన మనల్ని కూడా లేపే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నక్షత్రము ఫాలో చేసినారు ఆ జ్ఞానులు అంతా కూడా. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 8-9 వచనాలంతా మనం చూసుకున్నట్లయితే గొల్లలు అక్కడ చూస్తారు. ఆ దూత వచ్చిన చీకట్ల పాపం ఎక్కడో రాత్రి వేళ తమ మందని కాచుకుంటున్నారు, ఇంత అన్నం తిన్నారు, మరి రాత్రి వేళ తమ మందని కాపాడుకుంటున్నారు, ఎలుగుబంటి బారిన, సింహాల బారిన పడకుండా కాపాడుకుంటున్న సమయంలో మరి దూత అక్కడ దర్శనమైంది. భయంకరమైన చీకటి, కటిక చీకట్లో ఉన్న వారికి ఒక్కసారి ఆ దూత రాగానే వెలుగు వారి మీద కమ్ముకున్నదండి. అలా ఉన్నప్పుడు భయపడవద్దు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. అదంతా విషయం చెప్పిన తర్వాత వారు మరలా దూత పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇది ప్రభు మనకు తెలియజేయించినది, త్వరగా మనము వెళ్ళాలి. ఆ వాక్య కిందంతా చదువుకుంటారండి. త్వరగా మనము వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. చదువు లేనివా చూడండి, మరియమ్మతో దేవుడు ఎలా మాట్లాడాలో అలా అర్థమయ్యే రీతిలో, ఇక్కడ యోసేపు గారితో ఎలా మాట్లాడాలో అట్లా అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి. ఇక్కడ జ్ఞానులతో నక్షత్రం ఎలా నడిపించాలో అలా నడిపించిన. ఇక్కడ గొల్లలు చూసినట్లు అనాగరికులు, వాళ్ళకి చదువు రాదు, చదువు లేని పామరులు, అదే గొర్రెలే వారి సర్వస్వము, వారిని పోషించుకుంటూ వాటిని కాపాడుకుంటూ వారి బ్రతుకు అదే. ఇంకా సమాజము, సొసైటీ ఏం లేదు వాళ్ళకి. ఎక్కడో మారుమూల ప్రాంతాల అవుట్స్కట్స్లో ఈ గొర్రెలను మేపుకుంటూ బ్రతికే జీవితం వాళ్ళు. మరి అలాంటి వారికి దూత వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమర్థమైంది? ఆలోచించి ఏమర్థమైంది? ఈరోజు మనం అది జ్ఞాపకం లోతుగా ధ్యానం చేయాలి. ఏమర్థమైంది వాళ్ళకి? చదువు లేని వారు ఆ దూత రాగానే వాళ్ళకు ఒక టెన్షన్, ఒక భయం వచ్చింది. అట్లాంటప్పుడు భయంలో మనం వాళ్ళు చెప్పేది కూడా మనకు అర్థం కాదు, వాళ్ళు చెప్పేది కూడా మనము వినము. అలాంటి టైంలో మరి దూత కరెక్ట్గా వాళ్ళతో ఎలా అర్థం కావాలో, చదువు లేని వారు కాబట్టి వాళ్ళకి ఎలా అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి, అలా మాట్లాడినప్పుడు ఇది వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రభు ఇది మాకు తెలియజేయించున్నాడు కాబట్టి త్వరగా వెళ్ళాలి, బెత్లెహేము వరకు వెళ్ళి ఆ బాలయేసుని చూతము రండని ఒకరితోనొకరు చెప్పుకున్నారంట. అలా వెళ్ళుకుంటూ మరి దూత ఏదైతే చెప్పిందో ప్రచురము చేసుకుంటూ కన్న వాటిని విన్న వాటిని ఏదైతే విన్నారో ఏదైతే చూశారో మరి అక్కడ మరి దేవుని మహిమపరుస్తూ వారు వెళ్ళారు. అర్థమైంది కాబట్టే వెళ్ళారు, అర్థం కాకపోతే వాళ్ళు వెళ్ళకపోయేవాళ్ళు. కాబట్టి రాత్రి మరి మనం దేవుని స్వరం వింటున్నాము. జ్ఞాపకం ఇంతసేపు నేను ఎందుకు చెప్తున్నానంటే
ప్రతిరోజు షాపింగ్లో బిజీ, డెకరేషన్లో బిజీ, లైటింగ్స్లో బిజీ, బట్టలు కొనుక్కోవడంలో బిజీ, పిండి వంటల్లో బిజీ, డెకరేషన్లో బిజీ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరు రారు. మన ఇంట్లోకి మన యేసయ్యను ఆహ్వానించాలంతే. హైఫై క్రిస్మస్లో వెళ్ళిపోతున్నాం, కానీ ఆ క్రిస్మస్లో మన ఇంట్లో, మన కుటుంబంలో, మన సమాజంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన పరిచర్లో యేసయ్య ఉన్నాడా? మన క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా గమనించుకోవాలంతే. మనం చేసే చిన్న పనైనా పెద్ద పనైనా అందులో క్రీస్తు ఉన్నాడా? ఆయన నామానికి మహిమ కలుగుతుందా? ఈరోజు అది మనం గుర్తుపెట్టుకొని యేసయ్యతో మనం ప్రతిరోజు కూడా లోక సంబంధం బిజీలో పడిపోయి అలసిపోయి, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం వద్దండి, ప్రార్థన అసలు అవసరమే లేదు దేవునికి. నువ్వు దేవునికి టైం ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. ఒక ఆత్మను రక్షించడమే నిజమైన క్రిస్మస్. ఒకరికి వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. ఖాళీ కడుపుతో ఉన్న వారికి భోజనం పెట్టడమే నిజమైన క్రిస్మస్. ఆదరణ లేని వారికి ఆదరించడమే నిజమైన క్రిస్మస్. కుటుంబాల దుఃఖంతో ఉన్న వారికి వెళ్ళి ఓదార్చి ప్రార్థన చేయడం నిజమైన క్రిస్మస్. ఇలా గ్రామాల మారుమూల ప్రాంత సిటీలలో కాదండి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం నిజమైన క్రిస్మస్. అలా మనం జరుపుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.